భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ పర్యటిస్తున్నారు. మరి ఆయన పర్యటనకు గల కారణాలు ఏమిటో ఆయనని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఉన్నట్టుండి ఒక ఆటం బాంబులో ఊడిపడ్డారు. ఇంతకీ ఏం బాంబు పేలుస్తున్నారు? ఆటం బాంబులు వేయడానికి ఇది రష్యా యుక్రెయిన్ యుద్ధం కాదు, హిరోషిమా నాగసాకి కాదు, పాకిస్తాన్ ఇండియా అంతకంటే కానీ కాదు. ఇక్కడ మాకు ఇక్కడ ప్రజలతో సత్సంబంధాలునే. నాన్నగారు ఇక్కడ స్పీకర్ ఎమ్మెల్యేగా ఉండే అప్పటి నుంచి ఉద్యమ కాలం నుంచి ఇక్కడ ఉన్న సత్సంబంధాల కొద్దీ జనాలు రమ్మంటే మా కార్యకర్తలు ప్రజలు రమ్మన్నప్పుడల్లా తప్పకుండా వస్తాం. అది ఎప్పుడైనా వస్తాం, ఎలాగైనా వస్తాం. బాంబులు లాంటివి ఏం లేదు. ప్రజల సమస్యల కోసం ప్రజలకు అందుబాటులో ఉండే క్రమంలో వస్తున్నాం. నాన్నగారు 100% అందుబాటులో ఉంటారు. నాన్నగారు ఉన్నా లేకున్నా నాన్నగారు నన్ను వెళ్ళమన్న బాధ్యతని నేను తప్పకుండా నిర్వర్తిస్తాను. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సిరికొండ ప్రశాంత్ అనే పేరు హాట్ టాపిక్గా మారింది. ఉన్నట్టుండి మీరైతే కనబడకుండా పోయి ఎందుకు? అంటే భూపాలపల్లి నియోజకవర్గాన్ని నాన్నగారు స్పీకర్గా ఉన్నప్పుడు కొన్ని వేల కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తదనంతరం అప్పటి ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు గెలిచి టీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామనే ఉద్దేశంతో మళ్ళీ రమణారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో వారికి ఇచ్చారు కాబట్టి పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తూ మేము కామవ్వడం జరిగింది. అంతకుమించి మాయమైంది ఏం లేదు. ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో మీరు కానివ్వండి, మీ నాన్నగారు కానివ్వండి, ఒక మెరుపు తీగ మెరిసినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు. దానికి గల కారణం ఏమై ఉంటుంది ఒకసారి చెప్పండి. ఈ ప్రాంతంతో ఉన్న మాకు అనుబంధం అలాంటిది కాబట్టి ఎవరు పిలిచినా కానీ తప్పకుండా మేము వస్తూ వెళ్తూ ఉంటాం. అంతే తప్పితే మెరుపు తీగలాగా రావడం పోవడం లాంటిది ఏం లేదు. ఈరోజు ఇక్కడ కొన్ని శుభకార్యాలు ఉండే నాన్నగారు ప్రతిపక్ష నాయకునిగా ఎన్నుకున్న తర్వాత ఢిల్లీలో పనుండి తను వెళ్ళడం జరిగింది. దాంతో ఇక్కడ మా మాజీ సర్పంచ్ గారి కూతురు పెళ్ళి, ఇవాళ మా కార్యకర్త ఈ ఊర్లో తిప్పన్ రంజిత్ అని మా కార్యకర్త మొన్న బైక్ యాక్సిడెంట్లో పడడం జరిగింది. సో ఇట్లా మాతో పాటు ఉన్న మా కార్యకర్తలు, మా ప్రజలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా లేదా వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా కానీ తప్పకుండా మేము వస్తూ ఉంటాం, వాళ్ళకి అందుబాటులో ఉంటాం. ఈ నియోజకవర్గం మా పుట్టిల్లు లాంటిది. మేము మంచి చెడుకి దేనికైనా మేము జనానికి అందుబాటులోనే ఉంటాం. భూపాలపల్లి నియోజకవర్గంలోని 6 మండలాలను మీ ముగ్గురు అన్నతమ్ములు పంచుకొని తిరిగేలని చెప్పి ప్రచారం చేసిలో దీనికి మీరు ఏం చెప్తారు? ఆ రోజు ఏవైతే మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయో మేము ముగ్గురం అన్నదమ్ములం ఎలాంటి పదవి తీసుకోకుండా జనానికి, అంటే నాన్నగారు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ హోదాలో ఉండడం వల్ల పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకునే పరిస్థితుల్లో మా కార్యకర్తలకి అండదండ ఉండడానికి ఏ పదవులు తీసుకోకుండా ఏ పైసలు మేము ఆశించకుండా నిస్వార్థంగా వచ్చినాం. ఏ ప్రతిపక్షాలు అయితే మమ్మల్ని ఆ రోజున్న వ్యక్తులు అన్నారో, ఒక నాయకుని భార్యనోమో జెడ్పీ చైర్మన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయింది, అది కుటుంబ పాలన. ఇంకొక నాయకుని భార్య వాళ్ళ జెడ్పీ చైర్మన్ ఉన్నారు, జెడ్పీటీసీ ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు సతీమణి జెడ్పీటీసీగా ఉన్నారు. మేము పదవులు తీసుకోకుండా నిస్వార్థంగా పనిచేసిన మమ్మల్ని మా మీద దుమ్మెత్తిపోవడము లేకుంటే బట్టగాల్చి మీదేం చేసిరు. ఇవాళ వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రాజకీయాలలోనే ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. కానీ గురువింద గింజలాగా వాళ్ళకున్న మచ్చ వాళ్ళకి అర్థం కావట్లేదు అంతే. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పోటీ చేశారు, మీకు టికెట్ రాలేదు, సిట్టింగ్ ఎమ్మెల్యేకే వచ్చింది. ఈసారి ఈ ఎన్నికల్లో ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇవ్వాలని భావించింది కాబట్టి ఇవ్వడం జరిగింది. ఈసారి పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి తప్పకుండా మేము సహకరిస్తాం. రెండోది, మా ఆలోచన ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో పరాభవం చెందడం, టీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలాగా ఉన్న భూపాలపల్లిలో భారీగా ఓడిపోవడం టీఆర్ఎస్ పార్టీ మా మనసును ఎంతగానో కలిసివేసింది. తప్పకుండా ఈసారి మాకే అవకాశం వస్తుందని మేము అనుకుంటున్నాం. ఈసారి మాజీ స్పీకర్ మధుసూదన్ గారు చేసిన సేవలకి, ప్రతిపక్ష నాయకునిగా తను ఇవాళ పోషిస్తున్న పాత్రకి, తను ఇంతకుముందు 1000 కోట్ల అభివృద్ధి చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న సానుభూతికి 100% మేము గెలుస్తాం. అంటే గెలుస్తామన్న ఆలోచన ఉన్నది. కానీ ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేసిన నిర్ణయం మాకు శిరోధార్యం. భవిష్యత్తులో పార్టీలకు అతీతంగా మా కార్యకర్తలకైతే అందుబాటులో ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజాపాలనను ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా ఈ నియోజకవర్గంలో? అంటే ఈ సంవత్సరం అనేది ఏ పార్టీకైనా ఆ పార్టీ అవలంబించే విధానాలు లేదంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం కనీసం ఒక సంవత్సరమైనా వేచి చూడాలి అనే ఉద్దేశంతో వేచి చూసాము. రెండోది, మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కూడా రమణారెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి సార్ వారు ప్రశ్నిస్తారేమో అని వేచి చూస్తున్నాం. భవిష్యత్తులో ఒకవేళ ఇదే
ప్రజా వ్యతిరేక పాలన ఇలాగే కొనసాగితే 100% ప్రతిపక్ష నేతగా మా నాన్నగారైన మధుసూదన్ గారు కావచ్చు, లేదా నేనైనా కావచ్చు, తప్పకుండా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలు ఇక్కడ సమస్య ఉంది మీరు రావాలని మమ్మల్ని కోరుకుంటే తప్పకుండా వస్తాం, తప్పకుండా ప్రశ్నిస్తాం, తప్పకుండా ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారానికే కృషి చేస్తాం.